మా యానివర్సరీ వచ్చేసి ఏప్రిల్ 4కి. తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, ఇంకా చాలా చేసుకుంటాడా కిస్ చేసుకుంటాడా అని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ చిన్ని అఫీషియల్. ఈరోజు వచ్చేసి నేను మియాపూర్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మా యానివర్సరీ అనేది వస్తుంది. సో మా యానివర్సరీకి నేను మా సాయికి అయితే గిఫ్ట్ తీసుకుంటున్నాను అనమాట. ఆ గిఫ్ట్ ఏంటో అతనికి తెలియదు, సస్పెన్స్ అనమాట. నేను నార్మల్గా ఎప్పటి నుంచో అసలు తీసుకుందామని అనుకుంటున్నా. కాకపోతే చాలామందిని అడిగితే కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పడం కానీ, లేకపోతే ఇది మా దగ్గర ఉండదు అట్లా చెప్పడం కానీ అయింది. సో నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలా స్క్రోల్ చేస్తూ ఉంటే ఒకరోజు కాదు, నిన్ననే నాకు కనిపించింది అనమాట. కనిపించగానే సడన్గా ఇంకా దాంట్లోకి వెళ్ళేసి వాళ్ళతో వాట్సాప్లో టెక్స్ట్ అయితే చేసేసాను అనమాట. టెక్స్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఇంకా దాని గురించి నాకు డీటెయిల్స్ అన్నీ చెప్పాక ఒక హాఫ్ పేమెంట్ వేసి తర్వాత అది మొత్తం రెడీ అయిన తర్వాత మళ్ళీ హాఫ్ పేమెంట్ అనేది వాళ్ళు చేసేయమన్నారు అన్న. అది రిమైనింగ్ ఏదైతే పెండింగ్ ఉందో అది చేసేయమన్నారు అనమాట. ఇదేంటి సోది అనుకోకండి. సో చెప్తున్నాను అనమాట. అది నాకైతే కొంచెం ఇప్పుడు వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా డేస్ తర్వాత తీసుకుంటున్నా కదా, అట్లా అంటే ఎప్పటి నుంచో అనిపించింది తీసుకోవాలనిపించింది, కానీ ఇంతవరకు తీసుకోలేదు. అసలు అనిపిస్తుంది గైస్, ఇంత తొందరగా 1 year ఎప్పుడు అయింది అని అనిపిస్తుంది. చూస్తే బ్యాక్ అసలు తిరిగి చూస్తే ఇక్కడ ఏం లేదు, కానీ నార్మల్గా తిరిగి చూస్తే ఓకే చాలా మెమరీస్ ఉన్నాయి. తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, ఇంకా చాలా అంటే చాలా చేసినాం. కాకపోతే ఏంటంటే అరే ఇంత తొందరగా అయిపోయింది ఏంది అనేసి అట్లా అనిపించింది అన్నమాట. ఏంటి మా యానివర్సరీ వచ్చేసి ఏప్రిల్ 4కి. సో ఏప్రిల్ 4కి ఒక వ్లాగ్ వస్తుంది, అది చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళేది. సో అసలు ఆ గిఫ్ట్ చూసిన తర్వాత మా సాయి ఎట్లా ఫీల్ అవుతాడో తెలియాలి గైస్. నిజంగా అంటే నా దగ్గర అంత గింత ఏం లేదు, కానీ ఆ గిఫ్ట్ చూసిన తర్వాత మా సాయి ఎట్లా రియాక్ట్ అవుతాడు, లేకపోతే నన్ను హగ్ చేసుకుంటాడా, కిస్ చేసుకుంటాడా అని అట్లా అనిపిస్తుంది గిఫ్ట్ చూస్తే. నాకేంటంటే గిఫ్ట్స్ ఇవ్వడమైనా తీసుకోవడమైనా ఇష్టం, చాలా ఇష్టం. కానీ మనకు రావులే, కానీ ఇప్పుడైతే నార్మల్గా ఇస్తాము. అట్లా. కానీ ఆయన రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలి. ఆయన రియాక్షన్ చూసి అప్పుడు రియాక్షన్ మాత్రము ఎట్లా క్యాప్చర్ చేస్తా తెలుసా, వేరే లెవెల్ క్యాప్చర్ చేస్తా. కానీ అందరు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్గా ఎట్లా అంటే నేను ఇంట్రోవర్డ్ అని చెప్పలేను, ఎక్స్ట్రోవర్డ్ అని చెప్పలేను. కాకపోతే ఎక్స్ట్రోవర్డ్ అని చెప్తా, కాకపోతే అందరి ముందు కాదు. ఎవరైతే ఆయనతో మంచిగా మాట్లాడుకుంటారో వాళ్ళని మాత్రం అస్సలు వాళ్ళు మళ్ళీ మాట్లాడిరంటే అసలు ఈయనను భరించలేరు, అట్లా చేస్తాడనమాట. సో అందరి ముందు నేను ఆ గిఫ్ట్ ఇస్తే ఆయన రియాక్షన్ ఎట్లుంటుంది, ఒకవేళ రియాక్షన్ వచ్చినా కానీ ఓకేలే అని ఇట్లా సైలెంట్గా ఉంటాడా, లేకపోతే నార్మల్గా ఇప్పుడు ఎవరికైనా ఎక్కువ హ్యాపీ వస్తే హగ్ చేసుకోవడం కానీ కిస్ చేయడం ఇట్లా చేస్తారు కదా, అట్లా సాయి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఏం చేస్తాడా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూడాలి ఏం చేస్తాడో సాయి. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు గైస్, కాకపోతే నేను కొంచెం బ్లర్ చేస్తా. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మా మమ్మీకి చెప్పిన, మమ్మీ నేను ఇట్లా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానే అది ఇదని చెప్తే అవసరమా ఇప్పుడు ఎందుకు అని అన్నది. తర్వాత మా డాడీకి చెప్పిన, మా డాడీకి చెప్పిన తర్వాతకి ఎందుకులే వాళ్ళు ఇచ్చుకుంటారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇచ్చుకుంటారు అనేసి నార్మల్గా మా డాడీ అట్లా అన్నాడు. మా మమ్మీ దగ్గర నుంచి కొంచెం నెగిటివ్గా వచ్చింది, డాడీ దగ్గర నుంచి పాజిటివ్గా వచ్చింది. అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఓకేలే సపోర్ట్ చేస్తున్నాడు అని. ఇంతకుముందు తిన్న ఫ్రెండ్స్ అందుకే కొంచెం బేవులు వస్తున్నాయి. ఇక మియాపూర్ పోవాలంటే ఇప్పుడు మెట్రోకి వెళ్ళాలంటే ఇప్పుడు నార్మల్గా ఓపిక ఉండాలి కదా, అందుకే పట్టకపోయినా కొంచెం తిన్నా అట్లా. గైస్ నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను అన్నమాట. ర్యాపిడో బుక్ చేసుకొని అయితే మియాపూర్కి అయితే వెళ్తున్నాను. లేదు నాగోల్ మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి మియాపూర్కి అయితే మెట్రోలో వెళ్ళిపోతాను అన్నమాట. ఓకే గైస్, ఫైనల్గా అయితే ఇప్పుడు మియాపూర్లో దిగిపోయాను అన్నమాట. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఒక 5 to 10 minutes పడుతుంది.
సో అక్కడికి వెళ్ళాక చూపిస్తా ఫ్రెండ్స్ మీకు, ఓకేనా? నేను ఇప్పుడే వాళ్ళు ఇప్పుడే నాకు కాల్ చేశారన్నమాట, మీరు వస్తున్నారా లేదా అని కన్ఫర్మేషన్ కోసం. ఓకే, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మియాపూర్ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ నుంచి ఇప్పుడు చందనగర్కి వెళ్తున్నాం గైస్. ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంది, ఆటోలో వెళ్తున్నా. చేసిన ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడ దీంట్లో 3rd ఫ్లోర్ అంట. సో 3rd ఫ్లోర్కి వెళ్ళేసి చూద్దాం ఎట్లుంది మన ఫ్రేమ్ అనేసి. గైస్ యాక్చువల్గా నేను ఒక్కదాన్నే రావడం వల్ల ఫ్రేమ్ నార్మల్గా హెవీ ఉంటుంది కదా తీసుకెళ్ళడానికి అనేసి నేను వీడియో అయితే తీయడం మిస్ అయ్యాను అన్నమాట, మర్చిపోలేదు. ఇంటికి వచ్చాక ఎలాగో చూపిద్దాం అనేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.